వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సమ్మర్‌లో ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని ఇలా చేసుకొని తింటే చాలా హాయిగా ఉంటుంది. చల్ల చల్లని క్రీమీగా చాలా బావుంటది ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని పాలైతే పోసుకుందాం. అర లీటర్ పాలైతే తీసుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు కొంచెం హీట్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చేదాకా హీట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పాలు ఒక బౌల్‌లో తీసుకుందాం. బౌల్‌లో తీసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులో వెనిల్లా ఫ్లేవర్ ఫ్రూట్ కస్టర్డ్ పాలల్లో 2 స్పూన్స్ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే అంత బాగా కలుస్తదనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్‌ని పాలలో అయితే వేసుకుందాం. పాలలో పోసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పాలైతే కొంచెం చిక్కగా అయినాయి. ఫ్రూట్ కస్టర్డ్ వేసిన తర్వాత మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ వేసుకోండి. వెనిల్లా ఫ్లేవర్ అయితే చాలా బావుంటది. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. మీరు ఎక్కువ షుగర్ కావాలనుకుంటే 2 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ హీట్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం క్రీమీగా చిక్కగా తయారవుతదనమాట. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత బౌల్‌లో వేసుకుందాం. బౌల్‌లో వేసుకొని ఫ్రీజర్‌లో ఒక 1 నుంచి 2 అవర్స్ వరకు ఉంచాలి. అప్పుడు ఇది ఇంకా క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఎన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నానో చూపిస్తున్నాను. స్ట్రాబెర్రీ, యాపిల్, దానిమ్మ, ఇంకా గ్రేప్స్, బనానాస్ కూడా తీసుకున్నాను. ఇందులో ఏ రకం ఫ్రూట్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ పుల్లటి ఫ్రూట్స్ మాత్రం యూజ్ చేయొద్దు. ఇంకా బొప్పాయి, కివి ఫ్రూట్స్ ఏదైనా వాడొచ్చు. పుల్లటి ఫ్రూట్స్ తప్ప. పుల్లటి ఫ్రూట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే పులుపు అనేది వచ్చేస్తది. అందుకే పుల్లటి ఫ్రూట్స్ యూజ్ చేయొద్దు. ఇక్కడ నేను ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దానిమ్మ, స్ట్రాబెర్రీ, యాపిల్, బనానా, గ్రేప్స్ అన్నీ కట్ చేసుకున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇందులో. 2 అవర్స్ తర్వాత కస్టర్డ్ మిల్క్ అయితే క్రీమీగా చాలా బాగా తయారైంది. ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ అయితే వేసుకుందాం. కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ గ్రేప్స్, తర్వాత బనానాస్, స్ట్రాబెర్రీస్ నేను ఎక్కువనే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా తక్కువ రేట్‌కి దొరుకుతున్నాయి. యాపిల్స్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఏసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా క్రీమీగా చాలా బాగుంది. పైనుంచి పైనుంచి దానిమ్మ గింజలైతే వేసుకుందాం. చూసారా ఎంత బాగుందో కలర్‌ఫుల్‌గా చాలా బాగొచ్చింది. క్రీమీగా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం. నేనిక్కడ బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో పిస్తా పప్పు కూడా యూజ్ చేయొచ్చు. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అయితే రెడీ అయింది. ఈ సమ్మర్‌లో పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే. కూల్‌గా బయట కొనడం కంటే ఇంట్లో అన్నీ చేసి పెట్టండి ఈ సమ్మర్‌లో. బయట దొరికే ఫ్రూట్ కస్టర్డ్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది చాలా బావుంటది. చిన్న బౌల్‌లో సర్వ్ చేసుకొని నేనైతే టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. క్రీమీగా, కూల్‌గా చాలా బావుంది. అన్ని రకాల ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా హెల్తీ ఇదైతే. చాలా బావుంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. బాయ్.